హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఉచిత బస్ అనేది మహిళలకైతే అంటే నిర్వహిస్తామని అయితే కూడా చెప్పారు కదా. మరి ఈ యొక్క ఆర్టీసీ బస్సులో మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణం చేసేందుకైతే కూడా రంగం అయితే సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే వీడియో అనేది అయితే కంపల్సరిగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క వీడియో అనేది అయితే ఇన్ఫర్మేషన్ అయితే కూడా చేరుతుందండి. ఇక మనకు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం చేసేందుకైతే రంగం సిద్ధమవుతుందండి. సో వీలైనంత త్వరగా హామీని అమల్లోకి తెచ్చేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న పొరుగు రాష్ట్రాలైనా చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ, కర్ణాటకలో అయితే కూడా ఆదరణం చేసిన ఆర్టీసీ బస్సు అధికారులు అయితే కూడా నివేదిక అయితే సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన సూచనల మేరకు వీలైనంత త్వరలో అమలు చేసేందుకైతే కూడా సిద్ధమవుతున్నారనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకు తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిలో అయితే కనుక ఈ ఎన్నికల్లో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాలు అయితే సదుపాయం కల్పిస్తామని అయితే కూడా హామీ ఇచ్చింది కదా. సో ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించడంతో పాటు మనకు బుధవారం ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు అయితే చేయనుంది. సో దీంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కూడా అమలుపై అయితే కూడా ఆర్టీసీ అధికారులు అయితే కూడా వేగంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. సో ఇప్పటికే మనకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అయితే అమలు చేస్తున్న ఈ విధానంపై కూడా అధ్యయనం అయితే చేశారండి. సో వీటిలో ఏది మన రాష్ట్రం అమలుకు వీలవుతుందో అనే అంశాన్ని అయితే పరిశీలించి తదుపరిగా అయితే కూడా ఓ నివేదికను సిద్ధం చేస్తారు. సో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి తెలంగాణ అనుసరించే విధానమే మన రాష్ట్రానికి అయితే సరిపోతుందనేది కూడా ఆర్టీసీ అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో అక్కడి మాదిరిగానే మన రాష్ట్రంలో పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ సర్వీసులు అయితే ఉన్నాయి. అలాగే మనకు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు అయితే ఉన్నాయి. అయితే కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా లేదా పాత ఉమ్మడి జిల్లాల పరిధికి అనేది ఉంటుందా అనేది కూడా రాష్ట్రం అంతటా ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఉందా అనేది అయితే ప్రభుత్వం అయితే నిర్ణయంపై అయితే కూడా ఆధారపడి ఉంటుంది. సో తెలంగాణలో అయితే చూసుకున్నట్టయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలకైతే సున్నా ఛార్జ్ అనేది అయితే అంటే ఛార్జ్ అనేది టికెట్ రూపంలో అయితే కూడా జారీ చేస్తున్నారు. ఇలా జారీ చేసిన టికెట్లు అసలు ఛార్జీలు ఎంత అని లెక్కగట్టి వాటిని రియంబర్స్మెంట్ చేసేలా ప్రభుత్వాన్ని అయితే ఆర్టీసీ అయితే కోరుతుంది. సో రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసీకి టికెట్లు అయితే రూపంలో నెలకు 500 కోట్ల రూపాయలు అయితే వస్తున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు 200 కోట్ల రూపాయల వరకు రాబడి తగ్గుతుందని అయితే కూడా అంచనా అయితే వేస్తున్నారండి. సో మరోవైపు ప్రస్తుతం ఆర్టీసీ తన రాబడిలో 25% అంటే 125 కోట్లు ప్రభుత్వం ఖజానాకి అయితే కూడా జమ చేస్తుంది. పథకం అమలు చేసే ప్రభుత్వానికి అయితే చెల్లిస్తున్న 125 కోట్లు నిలిపివేయడంతో పాటు మిగిలిన 75 కోట్లు ప్రభుత్వం నుండి అయితే కూడా రియంబర్స్మెంట్గా తీసుకోవాల్సి ఉంటుందని అయితే కూడా ఆర్టీసీ వర్గాలు అయితే చెబుతున్నారు. అయితే కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆదేశాల ప్రకారమే ఇదంతా ఆధారపడి ఉంటుందని అయితే కూడా తెలుస్తుందండి. సో ఏపీ రవాణా శాఖ మంత్రి వారు అయితే ఈ యొక్క రాంప్రసాద్ రెడ్డి గారు అయితే ఈ యొక్క రవాణా శాఖ మంత్రిగా నియమించారండి. ఈ యొక్క అంశంపై మరికొన్ని డేస్లో అయితే క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.